హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ వ్లాగ్స్. మనం డైలీ ఒక వీడియోలో ఏం షేర్ చేస్తున్నా నేను మీతో ప్రీవియస్ టెట్ క్వశ్చన్ పేపర్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నా. సబ్జెక్ట్ వచ్చేసి సైకాలజీ. ఇప్పటి వరకు నేను ప్రీవియస్ సైకాలజీ క్వశ్చన్ పేపర్స్ 8 చెప్పాను ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే మీరు ఆ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీరు కూడా అందులో వీడియో పాజ్ చేస్తూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో కూడా నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుండి సైకాలజీ నుండి వచ్చిన క్వశ్చన్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో పాజ్ చేసి క్వశ్చన్స్ విని మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, ఇది 2017 ప్రీవియస్ పేపర్ 2017 సైకాలజీ నుండి వచ్చిన క్వశ్చన్స్. పాలు తాగకపోతే తల్లి తిడుతుందని భయంతో పాలు తాగే పిల్లవాడి నైతిక దశ ఏంటి? ఆప్షన్స్: 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, 2వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, 3వ దశ సాంప్రదాయ స్థాయి, 4వ దశ సాంప్రదాయ స్థాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ట్రై చేయండి. కరెక్ట్ ఆన్సర్ 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. సెకండ్ క్వశ్చన్, రమ్యకు ఇంటర్లో సంస్కృతం తీసుకోవాలని ఉంది, కానీ తెలియని భాష కనుక చదవగలనా అని భయపడుతుంది. ఇక్కడ సంఘర్షణ ఏంటి? ఆప్షన్స్: పరిహార, ఉపగమ పరిహార, ద్వి ఉపగమ పరిహార, ఉపగమ. కరెక్ట్ ఆన్సర్ ఉపగమ పరిహార. థర్డ్ క్వశ్చన్, పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనేది సంజ్ఞానాత్మక ప్రక్రియ అనేది ఏ సంజ్ఞానాత్మక ప్రక్రియ? ఆప్షన్స్: సాంశీకరణం, వ్యవస్థీకరణం, అనుగుణ్యం, సమతుల్యత. కరెక్ట్ ఆన్సర్ అనుగుణ్యం. ఫోర్త్ క్వశ్చన్, ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, ఆ ప్రకారంగానే విద్యాబోధన జరగాలి అని చెప్పిన వారెవరు? ఆప్షన్స్: రూసో, బ్లూమ్, అరిస్టాటిల్, ప్లేటో. కరెక్ట్ ఆన్సర్ ప్లేటో. ఫిఫ్త్ క్వశ్చన్, ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని స్వీయ నేర్పరులు అంటారు. ఆప్షన్స్: వ్యక్తంతర ప్రజ్ఞ, ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ, శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, వ్యక్తంతర్గత ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ వ్యక్తంతర్గత ప్రజ్ఞ. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, పిల్లల వికాసంలో ముఠా దశగా పేర్కొనే దశ ఏంటి? ఆప్షన్స్: ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, యవ్వన ఆరంభ దశ, పూర్వ కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంథం ఏంటి? ఆప్షన్స్: ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్, ఎమిలీ, మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్, మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. కరెక్ట్ ఆన్సర్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనేది వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొట్టమొదటి శాస్త్రీయ గ్రంథం. ఎయిత్ క్వశ్చన్, శిశువు మొదట తన తలను నిలిపి తరువాత నడుమును నిలిపి కూర్చోవడం, ఆ తరువాత కాళ్ళను నిలిపి నడవడం చేస్తారు. ఇందులోని వికాస సూత్రం ఏంటి? ఆప్షన్స్: వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది, వికాసం సంచితమైనది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, వ్యక్తి తానేమిటి, తాను ఏ రకమైన వ్యక్తి అని తెలుసుకోవడం అనేది ఆ వ్యక్తి యొక్క ఆప్షన్స్: స్వీయ గుర్తింపు, ఆత్మగౌరవం, ఆత్మభావన, స్వీయ నియంత్రణ. కరెక్ట్ ఆన్సర్ ఆత్మభావన. 10th క్వశ్చన్, ఒక అబ్బాయి పరుగు పందెంలో పాల్గొనాలనుకున్నాడు, అయితే అతని కాలు బెణికింది. ఆ అబ్బాయికి కలిగిన ఆటంకం ఏంటి? ఆప్షన్స్: భౌతిక పరిసర సంబంధమైనది, మానసికమైనది, సాంఘిక పరిసర సంబంధమైనది, శారీరకమైనది. కరెక్ట్ ఆన్సర్ శారీరకమైనది. 11th క్వశ్చన్, 5 సంవత్సరాల పిల్లలను ఎన్నుకొని వారికి 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి బాల్యదశ వికాసం జరిగే తీరును అధ్యయనం చేసే ఉపగమం ఏంటి? ఆప్షన్స్:
అనుదైర్ఘ ఉపగమం, పరిచ్ఛేద ఉపగమం, పరిశీలనాత్మక ఉపగమం, భిన్న సంస్కృతుల ఉపగమం. కరెక్ట్ ఆన్సర్ అనుదైర్ఘ ఉపగమం. నెక్స్ట్ 12th క్వశ్చన్. ప్రేమ విఫలమైన సాగర్ తన ప్రియురాలిపై కవితలు రాసి భావకవిగా పేరు తెచ్చుకోవడంలో దాగి ఉన్న రక్షక తంత్రం ఏంటి? ఆప్షన్స్ ప్రతిగమనం, ఉదాత్తీకరణం, విస్థాపనం, ప్రక్షేపణం. కరెక్ట్ ఆన్సర్ ఉదాత్తీకరణం. నెక్స్ట్ 13th క్వశ్చన్. నిశాంత్ లెక్కలు నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను ఆర్థిక శాస్త్రం నేర్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు ఏంటి? ఆప్షన్స్ అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ అనుకూల బదలాయింపు. 14th క్వశ్చన్. ప్రస్తుత అభ్యసనం గత అభ్యసన పునర్స్మరణను ఆటంకపరిస్తే అది ఏంటి? ఆప్షన్స్ పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, దమనం, డెజావు. కరెక్ట్ ఆన్సర్ తిరోగమన అవరోధం. 15th క్వశ్చన్. ఒక విద్యార్థి న్యూటన్ గమన సూత్రాలను ప్రయోగపూర్వకంగా నేర్చుకొని గుర్తుంచుకున్నాడు. ఇక్కడ స్మృతి రకం ఏంటి? ఆప్షన్స్ క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, సంవేదన స్మృతి, బట్టి స్మృతి. కరెక్ట్ ఆన్సర్ క్రియాత్మక స్మృతి. 16th క్వశ్చన్. సామీప్య వికాస ప్రదేశం జెడ్పీడి అనే భావనను గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు ఎవరు? ఆప్షన్స్ చామ్స్కీ, పియర్సన్, వైగోట్స్కీ, కోల్బర్గ్. కరెక్ట్ ఆన్సర్ వైగోట్స్కీ. 17th క్వశ్చన్. కింది వానిలో శారీరక అవసరం కానిది ఏది? ఆప్షన్స్ గాలి, నిద్ర, ఆహారం, గృహం. కరెక్ట్ ఆన్సర్ గృహం. 18th క్వశ్చన్. క్రింది వానిలో జర్మన్ భాషా పదం ఏంటి? ఆప్షన్స్ మూవియర్, పర్సోనా, గెస్టాల్ట్, ఎమోవియర్. కరెక్ట్ ఆన్సర్ గెస్టాల్ట్ అనేది జర్మన్ భాషా పదం. 19th క్వశ్చన్. మధు ఒక హిందీ పద్యాన్ని 20 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత మరలా అదే పద్యాన్ని నేర్చుకోమనగా ఈసారి 10 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. మధు పొదుపు గణన ఎంత? ఆప్షన్స్ 40%, 30%, 50%, 20%. దీని కరెక్ట్ ఆన్సర్ 50%. ఎట్లా అంటే ఫస్ట్ 20 ప్రయత్నాలు, తర్వాత 10 ప్రయత్నాలు. 20 - 10/20 × 100 చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 20th క్వశ్చన్. క్రింది వానిలో సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు భిన్నమైంది ఏంటి? ఆప్షన్స్ యత్నదోష సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. 21 క్వశ్చన్. విరమణ నియమాన్ని తన అభ్యసన సిద్ధాంతంలో పేర్కొన్నవారు ఎవరు? ఆప్షన్స్ పావ్లోవ్, స్కిన్నర్, బండూరా, డ్రెవర్. కరెక్ట్ ఆన్సర్ పావ్లోవ్. నెక్స్ట్ 22nd క్వశ్చన్. అభ్యసనను ప్రభావితం చేసే అభ్యాసకుని మానసిక అంశం ఏంటి? ఆప్షన్స్ ప్రేరణ, పరిణతి, వయస్సు, శారీరక ఆరోగ్యం. కరెక్ట్ ఆన్సర్ ప్రేరణ. 23rd క్వశ్చన్. పృథకరణం వీరికి సంబంధించిన విద్యా కార్యక్రమం. ఆప్షన్స్ అభ్యసన వైకల్యం గల పిల్లలు, శ్రవణ వైకల్యం గల పిల్లలు, బుద్ధిమాంద్యులైన పిల్లలు, ప్రతిభావంతులైన పిల్లలు. కరెక్ట్ ఆన్సర్ ప్రతిభావంతులైన పిల్లలు. 24th క్వశ్చన్. సహభాగి అభ్యసనం ఉపగమం యొక్క ప్రథమ సోపానం ఏంటి? ఆప్షన్స్ చిన్న జట్లుగా ఏర్పరచడం, గమ్యాన్ని చేరడం, సమస్యను గుర్తించడం, మదింపు. కరెక్ట్ ఆన్సర్ సమస్యను గుర్తించడం. 25th క్వశ్చన్. బ్రూనర్ సిద్ధాంతంలో బోధనా కార్యక్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందనిది. ఆప్షన్స్ ఉపన్యాస పద్ధతి, క్రియాత్మక పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి,
చిత్ర ప్రతిమ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్ 26th క్వశ్చన్. ఆటలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు బాలల హక్కులో కింది వర్గానికి చెందును. ఆప్షన్స్: జీవించే హక్కు, భాగస్వామ్య హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు. కరెక్ట్ ఆన్సర్ భాగస్వామ్య హక్కు ఆర్ అభివృద్ధి చెందే హక్కు, రెండు కరెక్టే. 27th క్వశ్చన్. ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు ప్రకారం కింది వానిలో అధిక మూర్త అనుభవం ఏంటి? ఆప్షన్స్: నాటకీకరణ అనుభవాలు, క్షేత్ర పర్యటనలు, టెలివిజన్ విద్యా కార్యక్రమాలు, రేడియో రికార్డింగ్, చలనరహిత చిత్రాలు. కరెక్ట్ ఆన్సర్ నాటకీకరణ అనుభవాలు. 28th క్వశ్చన్. పాఠ్యపథక తయారీలో హెర్బర్ట్ సోపానాలలోని అన్వయం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆప్షన్స్: విద్యార్థుల పూర్వజ్ఞాన పరిశీలన, విద్యార్థులను సంసిద్ధులను చేయడం, భావనలను జీవితానికి అనుసంధానించడం, విషయంలోని భావనలను పరిచయం చేయడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ భావనలను జీవితానికి అనుసంధానించడం. 29th క్వశ్చన్. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో విలువల విద్య, జీవన నైపుణ్యాల విద్యను బోధించవలసిన ఉపాధ్యాయుడు ఎవరు? ఆప్షన్స్: విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు, గణిత ఉపాధ్యాయుడు, భాషోపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు. కరెక్ట్ ఆన్సర్ భాషోపాధ్యాయుడు. లాస్ట్ క్వశ్చన్. గణితం గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 భావన కానిది ఏంటి? ఆప్షన్స్: పని ప్రపంచానికి గణితం పునాదిగా ఉండాలి, గణితీకరణ ప్రధాన గమ్యంగా ఉండాలి, పరిసరాల స్పృహ విద్యా ప్రణాళికలో భాగంగా ఉండాలి, గణిత బోధనకు సహజ వాతావరణం అవసరం లేదు. కరెక్ట్ ఆన్సర్ గణిత బోధనకు సహజ వాతావరణం అవసరం లేదు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం సైకాలజీ నుండి వచ్చిన క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.